బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్ చెవెళ్లకి ఉప ఎన్నికలు వస్తాయన్నారు ఆయన. అంతేకాదు రాజేంద్రనగర్ బైపోలులో కార్తిక్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అన్నారు ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు తెల్లారు? తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటారా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో ఉర్రొచ్చు, రోజు సబితక్క మీద ఉర్రొచ్చు, నా మీద ఉర్రొచ్చు అసెంబ్లీలో. ఇక సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా వాళ్ళు ఊకోరు కదా. అందుకే నేను చెప్పేది రాజేంద్ర నగర్ వాళ్ళు ఇక ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏం చేతి కాదన్నారు కేటీఆర్ విమర్శ. ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు, మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మసాలు లేవు, ఏది లేవు. ఇవన్నిటికి లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతో మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దాని వల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దు అంటలేము. చోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదు అంటీడా. అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండే టెన్కడికి కూడా. మిగతానికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపంగా నూనె. రోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇయ్యవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పి నవాపేటకు పోయింది అక్క, రైతు ధర్నా చేస్తున్నాడు. ఏమని? రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా, బయట చెప్తుంది బారానా, నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు కవితమ్మతో ఏమంటాడు తెలుసా? చేస్తారా మా రుణమాఫీ? ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా. అయితే చేస్తారా మా రుణమాఫీ? పక్కా చేస్తారా మా రేవంత్ రెడ్డి అన్నాడు. ఎప్పుడు చేస్తాడే అన్నాడు. ఏముందమ్మా ఫిబ్రవరి 31 ఉంది కదా, చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోరు, ఎంత బట్టవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, అంత మీరు ఎవరైనా మోసపోయారు. అది రాదు, ఇది కాదు, అట్లా ఫిబ్రవరి 31 రాదు, రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు. ఇట్లా